నాంపల్లి స్టేషన్ రోడ్డులో అగ్ని ప్రమాదం సంభవించిన ఫర్నిచర్ షాప్ లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. చుట్టుపక్కల దట్టమైన పొగలు వ్యాపించగా సెల్లార్లో ఫర్నిచర్ డంప్ చేయడంతో రెస్క్యూ ఆపరేషన్ ఇబ్బందిగా మారింది. ఫర్నిచర్ గోదాంలో 4 పెద్దవాళ్లు 2 చిన్నారులు చిక్కుకున్నట్టు తెలుస్తోంది. మంటలు అదుపు చేయడంతో చిక్కుకున్న వారిని కాపాడడం పెద్ద టాస్క్ గా మారింది. లోపల ఉన్న వారి కోసం సెల్లార్ బ్రేక్ చేసి లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. అజీమ్, నాంపల్లి స్టేషన్ రోడ్లోని బచావ్ క్యాషిల్ ఫర్నిచర్ షాప్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మొత్తం 4 ఫ్లోర్ ఉంది. అయితే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి కూడా మంటలు 4వ ఫ్లోర్ వరకు కూడా చెలరేగాయి. అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ ఫైర్ సిబ్బంది అందరూ కూడా ఏదైతే ఇప్పటికే వచ్చి రెస్క్యూ ఆపరేషన్ అయితే స్టార్ట్ చేశారు. మనం చూసినట్లయితే సుమారు 6 ఫైర్ ఇంజన్లు కూడా ఇప్పటికే ఇక్కడికి వచ్చేసాయి. మంటలు ఆర్పేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాయి. సో దీంతో పాటు మనం పూర్తిగా చూసినట్టయితే మనం లైవ్లో చూస్తున్నాం. మనం ప్రజెంట్ ఏదైతే ఇక్కడే ఉన్నాము, సో ఇక్కడ మనం లైవ్లో కూడా చూస్తున్నాం. సో పెద్ద ఎత్తున అయితే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. వివిధ శాఖలకు సంబంధించినటువంటి అందరూ కూడా ఏదైతే రెస్క్యూ టీం అంతా కూడా వచ్చేసింది. సో మనం చూసినట్లయితే అగ్ని ప్రమాదంలో జరిగిన బిల్డింగ్లో 6 వ్యక్తులు ఉన్నట్టు కూడా మనకు స్థానికులు చెప్తున్నారు. అలాగే బిల్డింగ్లో చిక్కుకున్న వారిలో 2 చిన్నపిల్లలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సెల్లార్లో పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు అగ్ని ప్రమాదం జరిగిందంటూ పిల్లలకు సంబంధించిన వారు ఏదైతే మనకు సమాచారం కూడా ఇస్తున్నారు. సో అగ్ని ప్రమాదం విషయం తెలుసుకొని బిల్డింగ్ వద్దకు చిక్కుకున్న వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ చేరుకొని ఏదైతే ఆర్తనాదాలు కూడా చేస్తున్నారు. తమ పిల్లల్ని కాపాడాలని మేము పని చేసుకొని బతుకుతాం, మా 2 పిల్లలు భవన్ లోపల ఉన్నారు, వాళ్ళ ఆచూకీ ఇంకా లభించలేదు, దయచేసి అని కాపాడాలని కూడా చెప్తున్నారు. సో లోపల అయితే ఉన్న వారి కోసం సెల్లార్ బ్రేక్ చేసి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు సిబ్బంది కూడా. సో మనం చూసిన పొగ చాలా ఎక్కువగా ఉండిపోయింది. సో లోపల ఉన్నటువంటి ఫర్నిచర్ కాబట్టి దాంట్లో క్లాత్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. సో డోర్ మ్యాట్ ఐటమ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఐటమ్స్ ఉండడం వల్ల సో మంటలు పెద్ద ఎత్తున లోపల చెలరేగుతున్నాయి. సో పెద్ద ఎత్తున ఏదైతే పొగలు రావడంతో లోపలికి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా అవుతుంది. సో దీనికి సంబంధించినటువంటి ఎన్డీఆర్ఎఫ్ అలాగే ఫైర్ సిబ్బంది, పోలీసు అందరూ కూడా వచ్చారు. స్థానిక నేతలు కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఘటనాస్థలం దగ్గర పరిస్థితిని కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో చుట్టుపక్కల వ్యాపించిన దట్టమైన పొగలు సెల్లార్లో ఫర్నిచర్ డంప్ చేయడంతో ఇబ్బందిగా మారినటువంటి రెస్క్యూ ఆపరేషన్. సో ఇలా చూసినట్టు ఫర్నిచర్ గోదాంలో చిక్కున్న 4 పెద్దవాళ్ళు ఉన్నారు. ఇందులో 2 చిన్నపిల్లలు కూడా ఉన్నారు. సో ఈ చిన్నపిల్లలు ఇద్దరు కూడా ఏదైతే వాచ్మెన్కి సంబంధించినటువంటి పిల్లలుగా కూడా ఏదైతే ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. మరో 4 పెద్దవాళ్ళు ఫర్నిచర్ షాప్కి సంబంధించిన వాళ్ళు కూడా లోపల ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఏదేమైనా ఇంకా ఈ రెస్క్యూ అయితే కొనసాగుతూనే ఉంది. ఇంకా అయితే రెస్క్యూ చేసుకుంటూ ఖచ్చితంగా కాపాడే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే జరిగి సుమారు గంటన్నర సమయం అవుతుంది కాబట్టి సో ఖచ్చితంగా బ్రతికించేటువంటి ఛాన్స్ ఉంటుంది, లోపల వారిని కాపాడేటువంటి అవకాశం ఉంటుంది. సో అని చెప్పి కూడా ఏదైతే భావిస్తున్నారు. సో దీనికోసం పెద్ద బుల్డోజర్స్, డ్రిల్స్, రోబోటిక్స్ సంబంధించినటువంటి మిషన్స్ ఇవన్నీ కూడా ఏదైతే అధికారులు అయితే తీసుకొస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా అయితే రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. సో పూర్తి వివరాలు తెలుస్తుంది. ఎంత ఆస్తి మేరకు ఆస్తి జరిగింది, దాంట్లో ఉన్నది 6 పిల్లలేనా లేదంటే ఇంకా ఎక్కువ మంది ఎవరైనా ఉన్నారా, సిబ్బంది ఆ సమయానికి లోపల ఇంకెవరు ఉన్నారని తెలుసుకోవాలంటే కూడా పూర్తి స్థాయిలో కూడా మంటలు అదుపు చేసి లోపలికి వెళ్ళి తెలుసుకుంటే తప్ప తెలిసే పరిస్థితి కనిపించలేదు. అయితే వారికి సంబంధించినటువంటి బంధువులు, వారికి సంబంధించినటువంటి ఫ్రెండ్స్ మాత్రం వచ్చి తమ వారు కూడా లోపలే ఉన్నారని చెప్పి అయితే తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ లోపలికి వెళ్తే వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్ కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి అధికారులు అయితే ఎవరిని లోపలికి వెళ్ళించేటువంటి ప్రయత్నం చేయట్లేదు. సో పూర్తి స్థాయిలో జేసీబీలు, మిషన్స్, ఫైర్ ఇంజన్స్, రోబోటిక్స్ సంబంధించినటువంటి మిషన్స్ ఇవన్నీ కూడా తెప్పించి అయితే రెస్క్యూ ఆపరేషన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో మరి ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుంది, ఎంతవరకు ఈ మంటల్ని అదుపు చేస్తారు, సో అదుపు చేసినటువంటి సమయంలో ఏ మేరకు ప్రాణాలను కాపాడుతారు, ఇవన్నీ కూడా చూడాల్సి ఉంటుంది. సో ఎవరైతే రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది మనం చూస్తాం. దాని లోపల ఫర్నిచర్ షాప్లోని ఫర్నిచర్ని కూడా వాళ్ళైతే తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే బచావ్ ఫర్నిచర్ ఫర్నిచర్ అంతా కూడా వారు ఒక్కొక్కటి బయటికి తీస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో బయట అంటే మెయిన్ రోడ్కే ఉంటుంది షాప్ కూడా. ఏదైతే నాంపల్లి స్టేషన్కి వెళ్ళేటువంటి రోడ్లో లెఫ్ట్ సైడ్లోనే మెయిన్ రోడ్కే ఉంటుంది. ఇక్కడ ఫర్నిచర్స్ కూడా తొందరగా షిఫ్ట్ చేస్తున్నారు. మరింత ఫర్నిచర్ కూడా ఉంది కాబట్టి ఈ ఫర్నిచర్ అంతా కూడా వేరే దగ్గరికి ఆల్రెడీ ఇప్పటికి ట్రాన్స్ఫర్ చేస్తారు. కానీ గోడౌన్లో ఉంది, గోడౌన్లో మంటలు చెలరేగాయి, గోడౌన్లో షార్ట్ సర్క్యూట్ వల్ల చెలరేగిందా, దీనివల్ల చెలరేగిందని కూడా తెలియాల్సి ఉంటుంది. మనం చూస్తున్నాం సిబ్బంది కూడా లోపలికి అన్ని వైపుల నుంచి కూడా దీనికి ఉన్నటువంటి 4 వేస్ ఉన్నాయి. ఈ 4 వేస్లో కూడా సిబ్బంది అంతా కూడా అన్ని రకాలుగా వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పెళ్ళి ఖచ్చితంగా వారు ఉన్నటువంటి మంటలను అదుపు చేసి లోపల ఉన్నటువంటి కాపాడే ప్రయత్నం చేస్తామన్నారు. సో దీనికి సంబంధించి ఇంకా 6 ఫైర్ ఇంజన్స్ అయితే వచ్చాయి. సో మరిన్ని ఫైర్ ఇంజన్స్ కూడా రాబోతున్నట్టు కూడా తెలుస్తుంది. సో రెస్క్యూ అయితే చాలా కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున రెస్క్యూ చేసి అంటే లోపలికి వెళ్ళడానికి వచ్చినటువంటి టీం కూడా సపరేట్ టీం కూడా ఉంది. సో పోలీస్ శాఖ ఉంది, ఫైర్ శాఖ ఉంది, ఎన్డీఆర్ఎఫ్ ఉంది, రెస్క్యూ చేసేటువంటి టీం ఆపరేషన్ ఉంది. వీరందరూ కూడా ఎవరి స్థాయిలో వారు ఎలా లోపలికి వెళ్ళొచ్చు, ఎలా మంటలు అదుపు చేయొచ్చు, ఎలా లోపల ఉన్న వారిని తీసుకురావచ్చు బయటికి,
సో అని చెప్పి కూడా అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు, టెక్నాలజీని వాడుతున్నారు. అన్ని రకాల టెక్నాలజీని వాడి కూడా ఏదైతే కాపాడే ప్రయత్నం చేయడానికి కూడా సిబ్బంది అయితే రెడీ ఉంది, మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా చూడండి, మనమైతే ఇక్కడ లైవ్లో చూస్తున్నాం. ఇక్కడ వీరంతా కూడా డిఫరెంట్ ఎక్విప్మెంట్స్తో ఖచ్చితంగా లోపలికి వెళ్ళి దాని ఉన్నటువంటి పొగను కూడా బయటికి పంపించేసి అందరినీ కాపాడే ప్రయత్నం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో సుమారు ఈ రెస్క్యూ ఇంకో 2 hours 3 hours కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో 6 పిల్లలు మాత్రం లోపల ఉన్నారు, దాంట్లో 4 పెద్దవాళ్ళు, 2 చిన్నవాళ్ళు. మరి వారికి సంబంధించినటువంటి అప్డేట్స్ రావాలంటే కూడా మరి కొంతసేపట్లో వస్తాయి. సో మనం లైవ్లో చూస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ రెస్క్యూ చేసినటువంటి వారు ఉన్నారు. సో ఇక్కడ వారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సో వారు అసలు ఎలా ఉంది, రెస్క్యూ టీం ఎలా కొనసాగుతుంది, ఆపరేషన్ ఎలా కొనసాగుతుంది అని చెప్పి కూడా మాట్లాడించే ప్రయత్నం అసలు చేద్దాం. దీని లోపల అంటే ఏ మేరకు లోపలికి మంటలు అదుపు చేశారు, మంటలు అదుపు చేయడానికి ఎంత సమయం పడుతుంది ఇంకా అనే విషయాలను కూడా మనం తెలుసుకుందాం. పూర్తిగా మనం చూస్తున్నాం లైవ్లో. 4 వేవ్స్ మనం చెప్పాం, ఇది రెండో వేవ్ నుంచి కూడా లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇక్కడ. సో ఇప్పటికైతే అందరూ లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, మనం లైవ్లో సెకండ్ వేవ్ ఇది. సో ఇట్లా పార్కింగ్ సంబంధించి సైడ్ వేవ్స్ నుంచి అన్ని రకాలుగా కూడా వీళ్ళైతే రెస్క్యూ టీం అయితే వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తుంది. దాంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ని బయటికి తీసుకొచ్చి దాంట్లో ఉన్నవారిని కాపాడే ప్రయత్నం చేస్తుంది, మంటలు అదుపు చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. సో మరి చూడాలి, ఇంతసేపు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది, ఎంత మేరకు వీరికి సంబంధించిన వారిని కొనసాగిస్తారు అనేది కూడా చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ అజీమ్. నాంపల్లి స్టేషన్ రోడ్ లో అగ్ని ప్రమాదం సంభవించిన ఫర్నిచర్ షాప్ లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. చుట్టుపక్కల దట్టమైన పొగలు వ్యాపించగా సెల్లార్లో ఫర్నిచర్ డంప్ చేయడంతో రెస్క్యూ ఆపరేషన్ ఇబ్బందిగా మారింది. ఫర్నిచర్ గోదాంలో 4 పెద్దవాళ్లు, 2 చిన్నారులు చిక్కుకున్నట్టు తెలుస్తోంది. మంటలు అదుపు చేయడంలో చిక్కుకున్న వారిని కాపాడడం పెద్ద టాస్క్ గా మారింది. లోపలున్న వారి కోసం సెల్లార్ బ్రేక్ చేసి లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాంపల్లి స్టేషన్ రోడ్ లో అగ్ని ప్రమాదం సంభవించిన ఫర్నిచర్ షాప్ లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. చుట్టుపక్కల దట్టమైన పొగలు వ్యాపించగా సెల్లార్ లో ఫర్నిచర్ డంప్ చేయడంతో రెస్క్యూ ఆపరేషన్ ఇబ్బందిగా మారింది. ఫర్నిచర్ గోదాంలో 4 పెద్దవాళ్లు, 2 చిన్నారులు చిక్కుకున్నట్టు తెలుస్తోంది. మంటలు అదుపు చేయడంతో చిక్కుకున్న వారిని కాపాడడం పెద్ద టాస్క్ గా మారింది. లోపలున్న వారి కోసం సెల్లార్ బ్రేక్ చేసి లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
నాంపల్లి స్టేషన్ రోడ్ లో అగ్ని ప్రమాదం సంభవించిన ఫర్నిచర్ షాప్ లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. చుట్టుపక్కల దట్టమైన పొగలు వ్యాపించగా సెల్లార్లో ఫర్నిచర్ డంప్ చేయడంతో రెస్క్యూ ఆపరేషన్ ఇబ్బందిగా మారింది. ఫర్నిచర్ గోదాంలో 4 పెద్దవాళ్లు 2 చిన్నారులు చిక్కుకున్నట్టు తెలుస్తోంది. మంటలు అదుపు చేయడంలో చిక్కుకున్న వారిని కాపాడడం పెద్ద టాస్క్ గా మారింది. లోపలున్న వారి కోసం సెల్లార్ బ్రేక్ చేసి లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, అసలు అగ్ని ప్రమాదం ఎలా సంభవించింది? ఎలాంటి ప్రాథమిక నిర్ధారణకు ఏమైనా వచ్చారా? రెస్క్యూ ఆపరేషన్ ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది? థ్యాంక్ యూ సింధు. నాంపల్లి స్టేషన్ లో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ అయితే ఇంకా కొనసాగుతుందని చెప్పొచ్చు. అయితే మంటలు అదుపు చేయడంతో అక్కడ చిక్కుకున్న వారిని కాపాడడం కూడా పెద్ద టాస్క్ అయినట్లయితే చెప్పొచ్చు. ఎందుకంటే లోపల ఉన్న వారి కోసం సెల్లర్ బ్రేక్ చేసి లోపలికి వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే అగ్ని ప్రమాదం జరిగిన బిల్డింగ్ లో 6 వ్యక్తులు ఉన్నట్లు కూడా స్థానికులు అయితే చెప్పడం జరిగింది. అయితే బిల్డింగ్ లో ఉన్న చిక్కుకున్న వారిలో 2 చిన్నపిల్లలు ఉన్నట్లు కూడా ఇప్పటికీ అధికారులు అయితే గుర్తించారు. అయితే సెల్లార్ లో పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు అగ్ని ప్రమాదం జరిగిందంటూ కూడా ఆ పిల్లలకు సంబంధించిన తల్లిదండ్రులు కూడా చెప్తున్న పరిస్థితి అవుతుంది. అయితే అగ్ని ప్రమాదం విషయం తెలుసుకుని బిల్డింగ్ వద్దకు ఏదైతే అక్కడ కుటుంబ సభ్యులు కూడా చేరుకున్నారు. అయితే ప్రస్తుతం ఏదైతే 4 ఫైర్ ఇంజిన్లతో అక్కడ మంటలు అదుపు చేసే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో కూడా 6 వ్యక్తులు అంటే 4 పెద్దవాళ్ళు 2 చిన్నపిల్లలు కూడా దాంట్లో చిక్కున్నట్లయితే గుర్తించారు. వెంటనే ఇటు పోలీసులు అలాగే అగ్నిమాపక సిబ్బంది కూడా రెస్క్యూ ఆపరేషన్ అయితే మొదలు పెట్టారు. అయితే ఈ గోడౌన్ లోనే ముఖ్యంగా ఫర్నిచరు అలాగే ధర్మాకోలు అంటే నిప్పుకి త్వరగా అంటుకునే వస్తువులు చాలా ఎక్కువ ఉండడంతో కూడా ఒక్కసారిగా ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అయితే ఏదైతే ఈ దాంట్లో వస్తువులు ఉన్న నేపథ్యంలో పూర్తిగా మంటలు కూడా చాలా ఫాస్ట్ గా అంటుకున్నాయి. అలాగే చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళని కూడా ఇప్పటికే పోలీసులు కూడా అక్కడి నుంచి పంపించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఎందుకంటే నాంపల్లి స్టేషన్ రోడ్ అంటే చాలా చిన్న చిన్న గల్లీలు అనే చెప్పచ్చు, చాలా ఇరుకున్న గల్లీలు అవి. సో అక్కడ ఎలాంటి అంటే ఇప్పటికే ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది కాబట్టి అలాగే చుట్టుపక్కల షాపులు కూడా చోటు చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అక్కడి నుంచి అందరినీ పంపించే ప్రయత్నం అయితే చేస్తారు. అయితే ప్రస్తుతం అక్కడ సెల్లర్ లో మాత్రం ఈ పిల్లలు ఏదైతే చిక్కుకున్నారో అక్కడి నుంచి లోపలికి వెళ్లే ప్రయత్నాలు అయితే చూస్తున్నారు. ప్రస్తుతం ఆస్తి నష్టం కూడా బాగా జరిగిందనే తెలుస్తుంది. అయితే ఇది ఒక ఫర్నిచర్ షాప్ కావడంతో అక్కడ చెక్క సామాగ్రి అలాగే థర్మాకోల్కి సంబంధించినటువంటి అన్ని ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం అక్కడ ఎక్కువ పెద్ద ఎత్తున మంటలు అయితే చెలరేగినాయి. అయితే షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. 4 ఫ్లోర్లు అయితే ఈ బిల్డింగ్ అయితే ఉంది. మొదటి ఫ్లోర్ లో ఈ షార్ట్ సర్క్యూట్ అవడంతో కూడా బిల్డింగ్ మొత్తం కూడా ఈ మంటలు అయితే వ్యాపించుకున్నాయి. చుట్టుపక్కల ఏ షాపు కూడా మంటలు అంటుకోకుండా ముందుగానే తగిన జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. అయితే ప్రస్తుతం ఏదైతే అక్కడ రెస్క్యూ సిబ్బంది మాత్రం అందులో ఉన్న పిల్లల్ని కాపాడే ప్రయత్నం అయితే కొనసాగిస్తారనే చెప్పొచ్చు సింధు. అసలు పిల్లలు అక్కడ ఎందుకున్నారు? సింధు, ముఖ్యంగా ఆ సెల్లార్ లోని ప్రతిసారి కూడా అంటే ఏదైతే పిల్లలందరూ కూడా అక్కడ ఆడుకుంటారో అయితే ఈ రోజు రేపు ఎల్లుండి వరుస సెలవులు కావడంతో కూడా అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఏదైతే దానికి సంబంధించిన పిల్లలు అక్కడ ఆడుకోవడానికి ఆ సెల్లార్ లోకి అయితే రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే అక్కడ జరిగిన ప్రమాదానికి సంబంధించి ఫస్ట్ ఫ్లోర్ లో జరిగిన సమయంలోనే అక్కడ సెల్లార్ 2 పిల్లలు ఆడుకున్నట్లయితే అధికారులు అయితే గుర్తించారు. అయితే ఆ పిల్లల తల్లిదండ్రులు కూడా ప్రస్తుతం అక్కడికైతే చేరుకున్నారు. ప్రస్తుతం అసలు తమ పిల్లలకి ఏ పరిస్థితులు ఉన్నారనేది అయితే వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే రెస్క్యూ టీం కూడా అంటే ఫైర్ సిబ్బంది కూడా ఇమీడియట్ గా ఈ విషయం తెలియగానే ఆ పిల్లలు కాపాడేందుకు కూడా శతవిధాల ప్రయత్నం చేస్తారు. అయితే పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని అందులో ఉన్న పిల్లలు రక్షించే ప్రయత్నం అయితే చేస్తారు. అయితే ఈ 2 పిల్లలు కాకుండా మరొక 4 పెద్దవాళ్ళు కూడా అందులో ఉన్నట్లయితే గుర్తించారు. ప్రస్తుతం వాళ్ళందరినీ రెస్క్యూ చేసే ఆపరేషన్ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కుమార్. అన్న ముందర పోండి అన్న రండి. అన్న ముందర పోండి అన్న రండి. Vamos
వాళ్ళు పైకి వస్తున్నారు పని మీద అన్న అన్న ముందర పోండి అన్న రండి నాంపల్లి స్టేషన్ రోడ్లో అగ్ని ప్రమాదం సంభవించిన ఫర్నిచర్ షాప్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. చుట్టుపక్కల దట్టమైన పొగలు వ్యాపించగా సెల్లార్లో ఫర్నిచర్ డంప్ చేయడంతో రెస్క్యూ ఆపరేషన్ ఇబ్బందిగా మారింది. ఫర్నిచర్ గోదాంలో 4 పెద్దవాళ్లు 2 చిన్నారులు చిక్కుకున్నట్టు తెలుస్తోంది. మంటలు అదుపు చేయడంతో చిక్కుకున్న వారిని కాపాడడం పెద్ద టాస్క్ గా మారింది. లోపలున్న వారి కోసం సెల్లార్ బ్రేక్ చేసి లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. 4 ప్రత్యేక బృందాలు అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా అక్కడ ఉన్నారు. ప్రస్తుతం సిపి సజ్జనార్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు రక్షణ చర్యలైతే స్టార్ట్ చేశారు. వాళ్ళు పైకి వస్తున్నారు పని మీద అన్న అన్న ముందర పోండి అన్న రండి